గుడ్ మార్నింగ్ బిహైండ్ ద హెడ్లైన్స్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. రైట్, ఇక మనకు మే 3వ తారీఖుతో లాక్డౌన్ ముగుస్తుందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి లాక్డౌన్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తుందా, లాక్డౌన్ ఎగ్జిట్ ఏ రకంగా ఉండబోతోందనేది ఒకటైతే, తెలంగాణలో 7వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పింది. అయితే 8వ తారీఖు కల్లా కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణను మారుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అక్కడ టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది, అలాగే కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ పోతోంది. ప్రతిరోజు కూడా 70 నుంచి 80 కేసుల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఆందోళన కూడా ఒకటి నెలకొంది. అసలు ఏం జరగబోతోంది, విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వలస కార్మికులకు సంబంధించి వారిని తరలించడానికి నిన్న కేంద్రం అనుమతించింది. కానీ ఇన్ని రోజులు వారు పడినటువంటి బాధలు, భవిష్యత్తులో అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కోబోయేటటువంటి సమస్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అమెరికా ఎందుకు ఆ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది, మరణాలు కానీ కేసులు కానీ అంత తీవ్ర స్థాయిలో ఎందుకు ఉంది, ఇవి మనకి ఎలాంటి సూచనలు చేస్తోంది, అలాగే మనం లాక్డౌన్ ఎగ్జిట్ నుంచి ఏ రకంగా ఉండాలి, అది దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, అలాగే నష్టపోయినటువంటి రాష్ట్రాల విషయంలో కేంద్రం ఎలాంటి విధి విధానాలు అవలంబించాల్సి ఉంటుంది, ఇక పారిశ్రామిక రంగం కానీ ఇతర రంగాలు కానీ అన్ని రంగాలు నష్టాల్లో కూరుకుపోతున్న నేపథ్యంలో వాటి నుంచి కూడా చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కేంద్రం ఏ రకంగా స్పందించాల్సి ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జేడీ మనతో లైవ్లో ఉన్నారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, సీనియర్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మల్లయ్య యాదవ్ గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇక్కడ మనకి కేసుల సంఖ్య అంటే మనం లాక్డౌన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది, కానీ తగ్గుతున్నటువంటి సూచనలు ఏమాత్రం కనిపించట్లేదు. మే 3తో అంటే ఈ రోజును వదిలేస్తే కేవలం ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనం దాదాపుగా 40 రోజుల లాక్డౌన్లో ఏంటి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏ రకంగా కనిపిస్తోంది సార్? ఎస్, కొంత సాంకేతిక సమస్య కనిపిస్తోంది సార్, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, మీకు క్లియర్గా ఉందా సార్? నాకు మీ వాయిస్ వినిపిస్తుంది. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్గా ఉంది, మీరు మాట్లాడచ్చు సార్. ఎస్ ప్లీజ్. WHO వాళ్ళు మార్చి 25న ప్రకటన చేస్తూ ఏమన్నారంటే, లాక్డౌన్ అన్నది మనకు కొంత వెసులుబాటు సమయం కల్పిస్తుంది. లాక్డౌన్ అన్నది ప్రకటించకుంటే ఏమవుతుందంటే ఈ హెల్త్ సిస్టమ్ మీద బర్డన్ చాలా పెరిగిపోతుంది, కాబట్టి మనం కాన్సన్ట్రేటెడ్ గా ఏరియాస్ ని డివైడ్ చేసి మనం చేయడానికి సులభతరం అవుతుందని అన్నారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎంత వీలైతే చేయగలిగితే మీరు అంత రిలీఫ్ మీకు వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, ఫ్రాన్స్, ఈ రెండు దేశాలు ఇవి రెండు పక్కపక్క దేశాలే. కానీ ఈ రెండు దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే, జర్మనీలో అయితే 1,57,000 కేసులు ఉన్నాయి, ఫ్రాన్స్ లో 1,62,000 కేసులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ కేసుల సంఖ్య సేమ్ ఉంది. కానీ ఇప్పుడు మరణాల సంఖ్యను మీరు చూస్తే జర్మనీలో 5,800 ఉంటే ఫ్రాన్స్ లో 22,800 అంటే ఆల్మోస్ట్ 5 రెట్లు. అదే టెస్ట్లు చూస్తే జర్మనీ వాళ్ళు 20 లక్షల టెస్టులు చేస్తే ఫ్రాన్స్ వాడు 4,69,000 మాత్రమే చేశారు. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ పక్క పక్కనున్న దేశాలను మనం కంపేర్ చేస్తే టెస్ట్లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయి, డెత్స్ తగ్గుతున్నాయి. ఇందులో మనం ముఖ్యంగా అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, నెంబర్ ఆఫ్ డెత్స్ ఎవరికి సంభవిస్తున్నాయి అన్నది కూడా మనం చూస్తే మోస్ట్లీ మీకున్నది ఈ ఏజ్డ్ పర్సన్స్, తర్వాత కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు, అంటే ఎవరికైతే బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వీటిలో. కాబట్టి ది టెస్టింగ్ పల్స్ ఆఫ్ ది హోల్ థింగ్ ఈస్ దట్ హౌ మెనీ టెస్ట్ యు ఆర్ కండక్టింగ్, ఎన్ని టెస్ట్లు మీరు కండక్ట్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఏంటంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ డిశ్చార్జ్ కూడా అవుతున్నారు చాలా మంది. అందువల్ల ఇప్పుడు లాక్డౌన్ రేపు ఎత్తేసిన తర్వాత కూడా కేసెస్ లో స్పైక్ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేస్తున్నామో వాటిలో ఎక్కడ వెసులుబాటు కల్పించకుండా యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్, వీలైనన్ని టెస్ట్లు కనుక మనం చేయగలిగితే దీన్ని త్వరగా మనం చేయొచ్చు అన్నది ఒక ఇది. తర్వాత మీరు అన్నట్టు మే 3 తర్వాత ఏం కాబోతుంది అన్నది. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు మీరు ఆల్రెడీ చూస్తే, అమరీందర్ సింగ్ గారు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నారంటే 2 వారాలు పొడిగిస్తామని ఆయన డిక్లేర్ చేశారు. తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారు, ఆయన కూడా 2 వీక్స్ పొడిగిస్తామన్నారు.
మన దగ్గర మే 7th వరకు ఉంటుందని కేసీఆర్ గారు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ పీరియడ్ ఏదైతే మనకుందో దీంట్లో అబ్జర్వేషన్స్ చేయడం చాలా ముఖ్యం. అందుకనే వాడు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని డివైడ్ చేశారు. మన మెయిన్ పర్పస్ ఏంటంటే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కి తీసుకురావడం, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి తీసుకురావడం. ఇది వాళ్ళు చెప్పింది. దిస్ ఈస్ కాల్డ్ గ్రేడెడ్ అప్రోచ్ అంటారు అనమాట. గ్రేడెడ్ అప్రోచ్ కనుక మనం ఫాలో అవుతే దీని నుంచి బయటికి రావచ్చు అన్నది ఒక సంకేతం. అందువల్ల వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ పీరియడ్ ఏదైతే మనకుందో ఇంకో 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో కూడా ఏవైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో వాటి మీద సర్వేలెన్స్ ఎక్కువగా పెట్టి వాటిని గనక మనం చేయగలిగితే ఆ తర్వాత అందులో ఏ యాక్టివిటీస్ అలౌ చేయాలన్నది కూడా మనకు గైడ్ లైన్స్ ఎంహెచ్ఏ ఎప్పటికీ ఇస్తుంది. నిన్న సాయంత్రం మీరు చూస్తే వలస కార్మికుల సందర్భంగా ఒక కొత్త జీవో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అంటే వీళ్లను ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి, ఎలాగైతే వలస కార్మికులు గాని, స్టూడెంట్స్ గాని, యాత్రికులు గాని వీరంతా చాలా చోట్ల ఆగిపోయినారు. వీళ్ళందరినీ ఒక చోటు నుంచి ఇంకో చోటు షిఫ్ట్ చేయడానికి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ప్రతి రాష్ట్రం కూడా ఒక నోడల్ అధికారిని నియమించాలి. తర్వాత ఎవరైతే ఈ వలస కార్మికులు గాని, మిగతా వర్గాలు గాని వెళ్లాలనుకుంటారో వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయాలి. చేసిన తర్వాత ఆ 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత వీళ్లను బస్సుల్లో పంపించాలి. బస్సుల్లో పంపించే ముందు ఆ బస్సులు మొత్తం శానిటైజ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. టెస్టులు చేయాలి. చేరిన తర్వాత మళ్ళా వాళ్ళను పరిశీలించి వాళ్లను హోమ్ క్వారంటైన్ చేయాలి. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్లను ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మెకానిజం ను మనం ఎలా చేయాలి అన్నది కూడా ఒక పెద్ద ఇప్పుడు ఎందుకంటే యూపీ ఉంటారు, బీహార్ ఉంటారు, వాళ్ళకు బస్సులు అరేంజ్ చేయాలి. వాళ్ళకు మళ్ళా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక బస్సులో ఇంతకుముందు 50-60 మంది వెళుతుంటే ఇప్పుడు అందులో కేవలం 15-20 మందిని మాత్రమే పంపించగలం. దీనికి కావాల్సిన ఖర్చులు ఎవరు భరిస్తారు? ఇవన్నీ కూడా ఒక పెద్ద మెకానిజం ఒకటి ఇది చేయాలన్నమాట. గుజరాత్ నే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సార్. గుజరాత్ లో ఉన్న మత్స్యకారులు 4060 మంది, 4500 మంది దాదాపుగా ఉంటే ఒక 65-70 బస్సుల్లో తీసుకురావాల్సి వచ్చింది. అవును, ఎందుకంటే ఇది ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అందువల్ల ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ కాబోతుంది దేశంలో. ఇది తర్వాత ఏంటంటే దీన్ని స్ట్రీమ్ లైనింగ్ చేయడం, ఇంతమందికి ఒకేసారి టెస్ట్లు చేసి పంపించడం, ఇదంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. కాబట్టి దీన్ని స్ట్రీమ్ లైనింగ్ ఎలా అవుతుందో అన్నది చూడాల్సిన అవసరం మనకుంది. అంటే లాక్డౌన్ కంటే కూడా, అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కంటే ఆఫ్టర్ లాక్డౌన్ పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఛాలెంజింగ్ గా కనిపిస్తున్నట్టుంది. అవునండి, ఎందుకంటే వీళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి వాళ్ళు క్వారంటైన్ లో, దాన్ని మానిటరింగ్ చేయాలి. తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే అదర్వైజ్ ఇక్కడ పని జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ జీతాలు కానీ ఇవి దొరికేవి, కానీ ఇప్పుడు గ్రామాల్లో ఉండడం వల్ల వాళ్లకు లైవ్లీహుడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళకు ఆహార ధాన్యాలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఏదైనా మానిటరీ హెల్ప్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నరేగాలో ఎలాంటి వర్క్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ ది కంట్రీ అన్నమాట. అందువల్ల ఈ ఏదైతే ఈ మూమెంట్ ఉందో దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ గా చేస్తూ ఏ విధంగా చేస్తారు, ఆ తర్వాత గ్రేడెడ్ అప్రోచ్ లో మనం ఏ విధంగా రెడ్ నుంచి ఆరెంజ్ నుంచి గ్రీన్ ఇవి తీసుకురావాలి. తర్వాత ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ వర్క్స్ అని కూడా మనం డివైడ్ చేసుకోవాలి. ఏవి ఎసెన్షియల్ వర్క్స్ అంటే జస్ట్ లాక్డౌన్ రిలీజ్ చేశారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తే మళ్ళా ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. కాబట్టి దానికి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ వర్క్స్ మనం డివైడ్ చేసుకుని ఏవైతే ఎసెన్షియల్ వర్క్స్ వాటిని మాత్రమే అలౌ చేస్తూ ప్రజలు కూడా రిస్ట్రెయింట్ పాటించాల్సిన అవసరం ఉంది. అంటే నేను అనవసరంగా నాకు లాక్డౌన్ రిలీజ్ చేశారు కదా అందరూ రోడ్డు మీదకి వస్తే మళ్ళా మాస్కులు లేకుండా, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే అగైన్ మళ్ళా కేసెస్ లో స్పైక్ రావడానికి ప్రాబ్లం అవుతుంది. మళ్ళా వీ షుడ్ నాట్ గో బ్యాక్ టు ది ఒరిజినల్. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటూ గనక వెళ్ళగలిగితే ఐ థింక్ విల్ హ్యావ్ ఏ బెటర్ సొల్యూషన్. ఎందుకంటే లాక్డౌన్ అయితే రిలీజ్ చేయాలి, ఎకానమీ మళ్ళా మొదలవ్వాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. ఒకసారి మనం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్. ఎస్, లాక్డౌన్ను ఎత్తివేయడానికి అంటే ఇప్పటికీ ఖచ్చితంగా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ 3వ తారీఖు వరకు ఉంది. తెలంగాణలో అయితే 7వ తారీఖు వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. ఈ లాక్డౌన్ సడలింపులు ఉండే విధానం కానీ, లేకపోతే నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత ఎదురయ్యే ఛాలెంజెస్ కానీ ఏ రకంగా ఉంటాయనుకుంటున్నారు సార్? అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే గ్రేడెడ్ ఎగ్జిట్ లేదా స్టాగర్డ్ ఎగ్జిట్ అంటారు. అంటే నీకు లాక్డౌన్ పరిష్కారం కాదు, మనకు మళ్ళీ అర్థం కావాల్సింది లాక్డౌన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఈ వైరస్ ను లాక్డౌన్ చంపదు. లాక్డౌన్ చేసేది ఏంటంటే మన ఆరోగ్య వ్యవస్థ పైన ఒక్కసారిగా
పెద్ద ఎత్తున భారం పడకుండా మనం ఆపగలం. ఒకటి. మ్మ్. రెండు, ప్రభుత్వానికి కొంత వెసులుబాటు సమయం ఇచ్చి వైద్య సరఫరాల్ని ఆగ్మెంట్ చేయడానికి, పెంచుకోవటానికి, Yes. అది ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, మీకు ఐసోలేషన్ వార్డులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, మాస్కులు, ఇలాంటి అన్ని కూడా పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఇంతే తప్ప లాక్డౌన్ ఏదో వైరస్ చంపుతుంది, లాక్డౌన్ వ్యాక్సిన్ కాదు, డ్రగ్ కాదు. అందువల్ల మనకు తెలియదు కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ చేస్తే ఆగిపోతుంది కూడా ఎవరికి తెలియదు. అవును. లాక్డౌన్ తర్వాత మళ్ళీ రాదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు ఆగస్ట్ లో, వింటర్ లో ఇది మళ్ళీ రావచ్చు. మ్మ్. అందువల్ల దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి కంటైన్మెంట్. అంటే దీని కంటైన్మెంట్ చేయడం అంటే ఐసోలేట్ అండ్ ఐడెంటిఫై అండ్ ఐసోలేట్ అంటారు. అంటే ఎక్కడెక్కడైతే వైరల్ లోడ్ ఉంది, మ్మ్. ఎక్కడెక్కడైతే ఆ కేసుల తీవ్రత ఉంది, సంఖ్యరీత్యా కానీ ఇతరత్రా కానీ, వాటిని గుర్తించాలి. ఇది మొదటి పని. లాక్డౌన్ తర్వాత కూడా ఇది జరగాలి. మ్మ్. అంటే ఐడెంటిఫైయింగ్ చేయాలి. ఇది చేయాలి అంటే రకరకాల పద్ధతులు. ఒకటి, నార్మల్ టెస్ట్లు. ఇప్పుడు సిమ్టమాటిక్ పేషెంట్లకు టెస్ట్లు, మ్మ్. అంటే ఎవరికైతే ఈ రోగ లక్షణాలు కూడా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్స్పాండ్ చేసింది. అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరమే కాకుండా వాసన కోల్పోవడము, ఇలాంటివి, రుచి కోల్పోవడము, తలనొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ లిస్ట్ కూడా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఎక్స్పాండ్ చేసింది. మ్మ్. ఈ రోగ లక్షణాలు ఉన్న వాళ్ళకు టెస్ట్ చేసుకోవడము, కాంటాక్ట్లకు, ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్లకు టెస్ట్ చేయడం, ఇది అగ్రెసివ్ గా జరగాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది అగ్రెసివ్ గా జరగడం లేదు. మ్మ్. ఇక ఐడెంటిఫైయింగ్ లో ఇంకో ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటంటే పూల్డ్ టెస్టింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఒక కాలనీలో ఒక శాంపుల్ గా టెస్ట్ చేసి, ఇప్పుడు మన ఎలక్షన్ సర్వేలు స్టడీ Yes. చేసినట్టు ఒక శాంపుల్ గా టెస్ట్ చేసి మ్మ్. అందులో ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది అని, అంటే పలానా వాళ్ళకు ఉన్నదని తెలియదు మ్మ్. కానీ ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది అని అంచనా వస్తుంది. అదొకటి. థర్డ్ది ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్. అది మళ్ళీ ఐసీఎంఆర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. Yes. కానీ ఈ టెస్ట్ల ద్వారా ఎంత మందికి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే యాంటీబాడీస్ యొక్క ప్రజెన్స్ టెస్ట్ చేస్తుంది. అవును. సో ఈ 3 రకాల పద్ధతులు అనుసరించడం ద్వారా ఐడెంటిఫై చేయడం, ఇది అగ్రెసివ్ గా జరగాలి. లాక్డౌన్ ఎత్తేసి మన ఎక్కడోడక్కడ కూర్చుంటే మళ్ళీ కొంపలు ముందే అవును. ప్రమాదం. మ్మ్. సో ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఆ రెడ్ జోన్లుగా డిక్లేర్ చేయండి, దాన్ని కంటైన్మెంట్ జోన్ అంటారు. అక్కడ లాక్డౌన్ కంటిన్యూ కావాల్సి, మ్మ్. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తోంది. మొత్తం అంతటా లాక్డౌన్ ఎత్తేయలేము. సో ఈ కంటైన్ తర్వాత వాళ్ళ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడము, కరెక్ట్ గా వాళ్ళను, Yes. తర్వాత మిగతా జోన్స్ లో కూడా లైఫ్ యాజ్ యూజువల్ కాదు. ఆరెంజ్ జోన్స్ అంటే ఇంకా కొంత కేసులు వచ్చిపోయిన కేసులు ఉంటాయి, కొన్నేమో టోటల్ గా గ్రీన్ జోన్ అంటే ఏమీ రావు. మ్మ్. ఇప్పుడు తెలంగాణలో 11 జిల్లాల్లో ఒక కేసు లేదు. ఇప్పుడు అవును. భువనగిరి, యాదాద్రి జిల్లా. మ్మ్. సో ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరం పాటించడం ఒకటి. 2, వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎంకరేజ్ చేయడం సాధ్యమైన మేరకు. మ్మ్. 3, ఇంతమంది లక్ష్మణ్ గారు చెప్పినట్టు నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి. నాన్ ఎసెన్షియల్ అంటే అవి అవసరం లేదని కాదు, అవి ఇప్పటికిప్పుడు ప్రారంభం కాకపోతే ప్రమాదం రాను. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళు నువ్వు ప్రారంభించాక మనకు తెలుసు, స్కూల్ గదిలో 60 మందిని కుక్కిస్తారు, ఇట్లా పెట్టి పెడతారు కదా. అవును. సో అపార్ట్మెంట్లలో కాలేజీలు ఉన్నాయి మన దేశంలో. సో అందువల్ల స్కూళ్ళు, కాలేజీలు ఇప్పుడు తెరవరు. అలాగే ప్రజా రవాణా అంత తొందరగా ప్రారంభం కాదు. Yes. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. రైట్. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సినిమా కూడా అవసరమే. Hmm. కానీ ఇప్పుడు మిగతా వాటితో పోలిస్తే అది అవసరం లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మ్మ్. అంటే ఎక్కడైతే క్రౌడెడ్ అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆపుతారు. సో Yes. ఇలా ఇవి మన ఓపెన్ ఏ Yes, కేసు sir. లేని చోట కూడా నేను చెప్పి మ్మ్. ఇతర ఎకనామిక్ యాక్టివిటీస్ ను ఎరో చేస్తారు. అయితే ఎకనామిక్ యాక్టివిటీ ఎరో చేసి ఇక్కడ చాలా సర్వేలెన్స్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మ్మ్. ఇప్పుడు చైనాలో చేశారు, క్రౌడెడ్ లొకాలిటీలో థర్మల్ స్క్రీనింగ్ పెట్టారు. రైట్. ఇప్పుడు చైనాలో కూడా లాక్డౌన్ ఎత్తేసినాక కూడా మ్మ్. ఒక రోజు ఇంటి నుంచి బయటకు వెళ్తే 6 డజన్ సార్లు థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది అక్కడ. తర్వాత ఆఫీసులకు కూడా మీరు అందరూ ఒక్కసారి రాకుండా, మన అవసరం వస్తే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ నడుపుతారా, ఇవన్నీ ఇప్పుడు ఇది అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ ఆలోచనలు చేయాలి. ఇప్పుడు అందరూ ఒకేసారి వచ్చి కూర్చోకుండా మనం ఒక 1/3 ముందు వచ్చి 1/3 తర్వాత రావడము. సో ఏ ఆఫీస్ లో కూడా ఫుల్ స్ట్రెంత్ లో చేస్తే Yes. మళ్ళీ ప్రమాదం కలవాలి. మ్మ్. సో ఇలాంటి సర్వేలెన్స్, ఐడెంటిఫికేషన్, ఇవన్నీ అవసరం అవుతాయి.
ఇవన్నీ కంటిన్యూస్ గా చేసుకుంటూ దీంతో పాటు ఇప్పటికీ మనం చేస్తున్నటువంటి టెస్టుల సంఖ్యకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తోంది సార్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా టెస్టులు చేస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో టెస్టులు అధికంగా జరగాల్సిందే అనేటటువంటి ఒక అభిప్రాయం, విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. మరి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అసలు లాక్డౌన్ తర్వాత కూడా టెస్టుల సంఖ్య అధికంగా ఉండబోతున్నాయా, చేయబోతున్నారా లేదా, ఈ అంశాలు కూడా మనం మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు. వారితో మాట్లాడే ముందు మల్లయ్య యాదవ్ గారితో ముందుగా మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఏంటి తెలంగాణలో కాస్త కట్టడి చేసినట్టుగా మనకి కేసుల సంఖ్య చూస్తుంటే, రోజు వస్తున్నటువంటి కేసుల సంఖ్య చూస్తే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్న నేపథ్యంలో కొంత కట్టడి చేసినట్లుగా మనం భావించవచ్చా? మంత్రి చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు 8 కల్లా కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణను చూడబోతున్నామా? తప్పకుండా అండి, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎయిర్పోర్ట్లో ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళని అందరినీ ఎక్కడికక్కడ చెక్ చేస్తూ క్వారంటైన్కి పంపించడం జరిగింది లాక్డౌన్ కంటే ముందు. లాక్డౌన్ ఎప్పుడైతే మొదలుపెట్టామో, లాక్డౌన్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడి నుంచి అయితే వేరే విదేశాల నుంచి వచ్చిరో వాళ్ళని ఇమ్మీడియట్గా టెస్టులు చేయటము, క్వారంటైన్ చేయటము. అదే రకంగా మర్కజ్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత కూడా మర్కజ్ నుంచి ఎవరెవరైతే మన దగ్గర నుంచి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారో ప్రైమరీగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత అది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఏవేవి నివారణ చర్యలు చేయాలో ఆ నివారణ చర్యలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేసిరు అనటంలో ఎక్కడ కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. అంటే ముందు జాగ్రత్త చర్యలు ఏవేవి తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవటం మూలాన ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో కరోనా ఫ్రీగా, కొన్ని జిల్లాల్లో ఆయన దగ్గర కూడా వెంటనే దాన్ని నివారించే క్రమంలో ఈరోజు జాగ్రత్తలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గారు చెప్పినట్టు తప్పకుండా May 8 వరకు కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణని ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ముందు జాగ్రత్తల చర్యలు కూడా ఎక్కడికక్కడ మెడికల్గా టెస్టులు చేయడం కానీ, ఎక్కడన్నా అనుమానం వస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా కేవలం గ్రామాలలో ఏఎన్ఎంలో ఆశా వర్కర్లో వీళ్లే కాకుండా ఎక్కడికి పోయినా కానీ మెడికల్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్లలో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని పరీక్షలు జరిగే విధంగా చర్యలు తీసుకునే క్రమంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా ఇంత ఆర్థిక నష్టం జరిగినా కానీ వెనకాడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రాణికి కూడా నష్టం జరగొద్దనే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా, సామాన్య ప్రజా జీవితానికి కూడా ఆటంకం కలగకుండా, రైతుల సమస్య చాలా మంది లాక్డౌన్ కాగానే వరి పంటలు ఏంటి, ధాన్యం ఎట్టిపోతుంది అని చెప్పేసి చాలా ఆందోళన చెందారు. బట్ ఇంతవరకు మామూలుగా సామాన్యంగా వేరే ఇటువంటి లాక్డౌన్ లేని టైంలో ఏ రకంగానైతే జరుగుతుందో అంతకంటే సాఫీగా జరిగింది ఈసారి ధాన్య కొనుగోలు కానీ, వరి కోతలు కానీ ఇవన్నీ కూడా. ఈరోజు మామిడి పంటలు కాడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి వెసులుబాటు చేయడం జరిగింది. సామాన్య ప్రజా జీవితానికి ఆటంకం లేకుండా రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ క్రమం అయితే జరగబోతోందో ఆ క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా జరిగింది. తప్పకుండా నివారణ చర్యల్లో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో అధికారులకు ఆదేశాలతో పాటు ప్రజాప్రతినిధులకు ఇవ్వడం మూలాన ఈ రోజు సాఫీగా తెలంగాణలో కరోనా లేకుండా చేయగలుగుతా ఉన్నాం. అందరు సహకరిస్తున్న ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. రైట్, శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య అంటే రోజు రోజుకు పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఏంటి కట్టడి ఏ విధంగా చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతోంది పరిస్థితి? తెలంగాణలో చూస్తే కొంత సానుకూల వాతావరణం, కరోనా తగ్గుముఖం పడుతోంది అనేటటువంటి ఒక వాతావరణం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? సో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంక్రీజ్ అయినాయి, దానివల్ల కేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 88,000 పైన టెస్టులు చేస్తే మనకి అందులో 1,000 దగ్గరగా వాళ్ళు హాస్పిటలైజేషన్ ఉన్నారు, తర్వాత 281 డిశ్చార్జ్ అయ్యారు, తర్వాత డెత్ రేట్ ఓన్లీ 31 మెంబర్సే. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే టెస్టులు పెరిగినప్పుడు అంటే WHO గైడ్ లైన్స్ ప్రకారం కూడా హౌ వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్, ఫస్ట్ ట్రేసింగ్ చేయాలి, కాంటాక్ట్స్ ఎవరున్నారో, తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేయాలి, దెన్ టెస్టులు చేయాలి, దెన్ ద 4th స్టెప్ ఇస్ ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ పార్ట్ అనేది మనం ఎప్పుడైతే టెస్టులు నెంబర్ ఆఫ్ టెస్టులు పెంచగలుగుతామో, అండ్ వీఆర్ డూయింగ్ మోర్ టెస్ట్ దాన్ ద తెలంగాణ. సో తెలంగాణ మీకు తక్కువగా కనిపిస్తున్నాయి, ఒక 1,009 దగ్గర ఉన్నాయి, అండ్ డెత్ రేట్ అరౌండ్ 25 పీపుల్. సో నెంబర్ ఆఫ్ టెస్టులు తగ్గడం వల్ల వాళ్ళకి అలా తక్కువ కనిపిస్తున్నాయి. కానీ బట్ వీఆర్ డూయింగ్ అ బెటర్ జాబ్. ఎందుకంటే మా దగ్గర మీరు డబ్లింగ్ రేట్స్ చూసుకుంటే దేశంతో కంపేర్ చేస్తే దేశంలో 9.1 డేస్ ఉంటే మా దగ్గర 9.8 డేస్ ఉంది సగటున. లాక్డౌన్ బిఫోర్ 3.4 డేస్
సో డబ్లింగ్ రేట్ పెరుగుతుంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద ఇన్ఫెక్షన్ రేట్ ఇట్ ఈస్ అరౌండ్ దేశం మొత్తంలో 3.84% అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ ఉంది, 1.54% మాత్రమే. సో ఇంకా మీరు ఇక డెత్ రేట్ చూసుకున్నా కానీ 3.83 ఉంటే మా దగ్గర 2.53 మాత్రమే ఉంది. సో ఎట్లా చూసుకున్నా కానీ దేశం మొత్తంలో సగటున అండ్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉండడానికి కారణం బికాస్ వీఆర్ డూయింగ్ మోర్ టెస్ట్. సో అయితే ఏంటంటే టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ పీపుల్ని క్వారంటైన్కి తరలించాలి. మాకు ఆల్రెడీ 45,000 బెడ్స్ రెడీగా ఉన్నాయి అండ్ అందులో 25,000 పైన సింగిల్ బెడెడ్ ఉంటాయి ఐసోలేషన్ బెడ్స్ అండ్ 15,000 పైన వీ హ్యావ్ డబుల్ బెడ్స్. సో వెంటిలేటర్స్ సామర్థ్యం పెంచాము. బెడిటెక్ జోన్తో మేము వీఆర్ డూయింగ్ 200 కిట్స్ అరౌండ్ 2,000 పర్ డే దే ఆర్ ప్రిపేరింగ్. సో ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో 20,000 పైన కిట్స్ రెడీగా ఉన్నాయి. వీ హ్యావ్ బిఫోర్ ఫిబ్రవరిలో మనకి ఓన్లీ one viral lab కూడా లేదు. నౌ వీఆర్ ఇంక్రీస్ ద వైరల్ ల్యాబ్స్ ఆల్సో, దట్ ఈస్ VRDL ల్యాబ్స్ 9 వరకు వచ్చినాయి. అండ్ ఈవెన్ విత్ ట్రూ నాట్ కిట్స్ వీఆర్ డూయింగ్ అరౌండ్ 44 ట్రూ నాట్ కిట్స్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ మోర్ కేసెస్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ దక్షిణ కొరియా వీ హ్యావ్ బాట్ అండ్ స్టాండర్డ్ క్యూ అండ్ COVID-19 అండ్ డ్యూయో కిట్స్ దట్ ఈస్ IgG IgM కిట్స్. దీని ద్వారా కూడా ర్యాపిడ్గా ఇన్ 10 minutes వీఆర్ చెకింగ్ ద ఈవెన్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇన్ దట్ రేట్ అసలుకి యాంటీబాడీస్ ఎవరికి ఉన్నాయి, యాంటీబాడీ టెస్ట్ అనమాట. ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ 1 to 3 daysలో IgM పాజిటివ్ వస్తుంది అండ్ లేటర్ స్టేజ్లో IgG వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ హార్డ్ ఇమ్యూనిటీ అంటారు, న్యాచురల్ ఇమ్యూనిటీ. బికాస్ వీఆర్ ఇండియన్స్ వీ హ్యావ్ మోర్ ఇమ్యూనిటీ. వై? బికాస్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. అండ్ అంతేకాకుండా మనము లైక్ కమ్యూనికల్ డిసీజ్ లైక్ TB కానీ మీజిల్స్ కానీ పోలియో కానీ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ వ్యాక్సిన్స్ అండ్ అవర్ టెంపరేచర్స్ ఆర్ వెరీ హై అండ్ హ్యూమిడ్ అండ్ అదర్ దాన్ దట్ అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది మనలో ఎక్కువ ఉంటుంది కనుక. సో ఈ మలేరియా ట్రాపికల్ కంట్రీ కూడా మంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ వ్యాక్సినేషన్స్. సో న్యాచురలీ వీఆర్ డెవలపింగ్ న్యాచురల్ ఇమ్యూనిటీ, హార్డ్ ఇమ్యూనిటీ. సో ఈ డెవలప్ అవటం వల్ల చాలా మందికి ఏంటంటే కరోనా వచ్చినా కానీ దెన్ IgM మాత్రమే పాజిటివ్ ఉంటుంది వాళ్ళకి అండ్ IgG అనేది కొంచెం లేటెస్ట్ స్టేజ్లో నెగిటివ్ వస్తుంది. కొంతమందికి IgGనే పాజిటివ్ ఉంటుంది, అంటే దే ఆర్ కాల్డ్ కోవిడ్ వారియర్స్. సో వీళ్ళందరినీ కూడా మనం క్వారంటైన్ సెంటర్కి తరలించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ఇఫ్ నెసెసరీ వీఆర్ గివింగ్ ఎ వెరీ హెల్తీ డైట్, డ్రై ఫ్రూట్స్తో ఎగ్స్ అండ్ బనానాస్ అండ్ వీఆర్ గివింగ్ ఎ చిక్కీస్. ఆల్రెడీ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడానికి వీఆర్ గివింగ్ అ గుడ్ డైట్. అండ్ చాలా మంది కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 251 పీపుల్ డిశ్చార్జ్ అండ్ 1000 పీపుల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దట్ మీన్స్ దే వర్ రికవరింగ్ వెరీ ఫాస్ట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ అండ్ నౌ ప్లాస్మా థెరపీ, కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది కూడా నౌ అందుబాటులో ఉంది. అండ్ మన ఇంతవరకు కూడా మర్కజ్ యాత్రకి వెళ్ళిన వాడని కొంచెం బ్లేమ్ చేయడం జరిగింది. కానీ దీస్ పీపుల్ ఆర్ బికమ్ డెవలప్డ్ యాంటీబాడీస్ న్యాచురల్ ఇమ్యూనిటీ ద్వారా. IgG యాంటీబాడీస్ తయారైనప్పుడు యాంటీబాడీస్ని ప్లాస్మా నుంచి తీసుకొని వీఆర్ ప్లాస్మా థెరపీ ఇవ్వటం వల్ల సో ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ విత్ దిస్ యాంటీబాడీస్ ఆర్ ఇమ్యూనోగ్లోబిన్స్. సో తద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పుడు ఢిల్లీలో నేను ఒక పేపర్లో చదివాను. సో దిస్ 250 పీపుల్ దే హ్యావ్ డొనేటెడ్ దేర్ బ్లడ్ బికాస్ ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుంది. సో సో ఇంకా ముందుకొచ్చారు. సో అలాంటివి కూడా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సి నౌ దే ఆర్ ఇన్ ట్రయల్స్ ఓన్లీ. సో ట్రయల్స్ అనేది కానీ ఇంకా మనకి వీ హ్యావ్ నెవర్ గాట్ ద స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఈవెన్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మనకి ఈ యొక్క కోవిడ్ డ్యూయో కిట్స్ వాడటం వల్ల తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో ఒక్కసారి పాజిటివ్ వచ్చిందంటే అండ్ దీస్ పీపుల్ వీఆర్ సెండింగ్ ఇన్ ఫర్ RT-PCR అంటే రియల్ టైమ్ వీఆర్ టేకింగ్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. తద్వారా ఏంటంటే దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో అండ్ సమ్ పీపుల్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ఏ కాంటాక్ట్ విత్ కాంటాక్ట్స్ కానివ్వండి NRIస్తో కూడా లేకుండా ఒకవేళ సమ్ పీపుల్ హూ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బై ఛాన్స్ వస్తే వాళ్ళకి మనం వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ అట్ ర్యాండమ్గా ఇక కమ్యూనిటీ టెస్ట్ చేస్తున్నాం. ఈ టెస్ట్లో ఏమవుతుందంటే అండ్ ఆల్మోస్ట్ లైక్ రెడ్ జోన్ ఏరియాలో ఎవరికైతే ఈ పర్సన్కి కాంటాక్ట్ ఉన్నారో అట్ ర్యాండమ్గా 5 పీపుల్ని పికప్ చేసుకొని ఆ 5 పీపుల్లో కూడా NRIస్కి దగ్గరున్న కాంటాక్ట్స్ తర్వాత హై రిస్క్ పీపుల్ లైక్ CID కానీ హైపర్ టెన్షన్ ఇలాంటి లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా చేసినాం.
సో యాక్చువల్గా హూ ఆర్ ద పీపుల్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఈస్ లెస్ దెన్ 10 years కానీ 65 years తర్వాత వాళ్ళది. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే అప్పుడే డెలివరీ అయిన లేడీస్, సో వీఆర్ టెల్లింగ్ దమ్ నాట్ టు కమ్ అవుట్. సో ఆల్రెడీ మనం పిఎం మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, మాస్క్ కంపల్సరీగా వేసుకోండి, శానిటైజర్స్ వాడండి. ఈవెన్ మా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్టర్డే వీ హ్యావ్ స్టార్టెడ్ రేషన్ కూడా ఇస్తున్నాం 3వ విడత. రైట్ మేడం. ఇందులో ఇది వరకు మనము 1,40,000 మందికి ఇచ్చాము. ఇప్పుడు వీఆర్ ఇంక్రీజ్ ఆల్సో 1,48,00,000 పైన ఇస్తున్నాము. అండ్ ఆన్ దట్ అండ్ చాలా మంది కూడా స్పందనలో 93,000 పైన అప్లై చేసుకుంటే 81,000 మెంబర్స్కి ఇచ్చాము. సార్, ఇక్కడ ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం కొంత ఆందోళన కనిపిస్తోంది, ప్రజల్లో కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే టెస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువగా టెస్టులు చేస్తోంది. నిన్నటి వరకు తీసుకుంటే దాదాపు 88,000 టెస్టులు చేసింది ఆంధ్రప్రదేశ్. సో మనం పెరుగుతున్న కేసుల్ని చూసి ఆందోళన చెందాలా, టెస్టుల సంఖ్య పెరగడం వల్లే ఈ కేసులు వచ్చాయని మనం కొంత నిశ్చింతగా ఉండొచ్చా? ముఖ్యంగా మనం ఈ సందర్భంగా WHO గైడ్ లైన్స్ మనం ఒకసారి చూడడం మళ్ళా అవసరం. WHO మొదటి నుంచి చెప్తుంది లాక్డౌన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, లాక్డౌన్ ఓన్లీ గివ్స్ యూ ఏ బ్రీతింగ్ టైం. మీ కోవిడ్ మీద మీ వార్ ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎంత పెంచుతారో దాని వల్ల మీరు వీళ్ళని ఐడెంటిఫై చేసి మనం చేయొచ్చు. నిన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను హిందూలో, ఆయన ఏమన్నారంటే ఒక పాజిటివ్ కేసు మనకు వచ్చిందంటే ఇంకొక 60 మంది ఉండింటారు ఆ విధంగా. వాళ్ళు అనడం ఏంటంటే చాలా మంది ఉన్నారు కానీ మనం టెస్ట్లు ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళని మనం రికగ్నైజ్. కాబట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నట్టు, మేడం శ్రీదేవి గారు అన్నట్టు కూడా ఈ పూల్డ్ టెస్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కమ్యూనిటీకి వెళ్ళి ఒక 5 శాంపుల్స్ తీసుకొని పూల్ చేసి అందులో గనక మనకు పాజిటివ్ వస్తే మళ్ళా వాళ్ళకి ఇండివిజువల్ గా చేయొచ్చు, నెగటివ్ వస్తే అది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎన్ని చేయగలిగితే మనం అంత త్వరగా చేయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ అన్నది కూడా చాలా ముఖ్యం. అంటే ప్రజలలో గనక రోగ నిరోధక శక్తి కానీ దీనికి అగేన్స్ట్ గా మనకు యాంటీబాడీస్ బాడీలో డెవలప్ చేయగలిగితే అది కూడా మనం ఈజీగా దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వైన్ ఫ్లూ చూస్తే ఇంతకు ముందు జరిగింది, అది వచ్చి 2 సంవత్సరాల తర్వాత అది మళ్ళా సడన్ గా ఇదైపోయింది. దానికి ఏంటంటే ప్రజల్లో ఆ ఇమ్యూనిటీ వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. సో మనం కరోనా నుంచి ఎదుర్కొనే ఇమ్యూనిటీ పెంచుకోబోతున్నామా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బోరిస్ జాన్సన్ ఉన్నారు మీకు, యూకే ప్రైమ్ మినిస్టర్. ఆయన ఏమన్నారంటే అందరినీ ఎక్స్పోజ్ చేద్దాం దీని వల్ల, అంటే ఫిజికల్ డిస్టెన్స్ ఇవి మెయింటైన్ చేస్తున్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కరోనా వైరస్ కన్ఫ్యూజన్ వస్తుంది, నేను ఏ హోస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ విధమైన కన్ఫ్యూజన్, దిస్ ఈస్ కాల్డ్ ఇదనమాట మన గెరిల్లా వార్ఫేర్ లాగా. ఈ దీని మీద గెరిల్లా వార్ఫేర్ తో మనం ఏ విధంగా చేయాలంటే అది ఒక టెక్నిక్ వేస్తుంటే మనం దానికి కౌంటర్ టెక్నిక్ వేయగలగాలం. కాబట్టి ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఏదైతే మనం డెవలప్ చేసుకున్నామో అది కూడా ఇట్ ఆల్మోస్ట్ లైక్ యాక్ట్స్ యాజ్ ఎ వ్యాక్సిన్ అని చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా 3వ విషయం మనం చూడాలంటే వ్యాక్సిన్ ఎంత త్వరగా దీనికి తయారు చేయగలమా అన్న దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా అవసరం. చాలా దేశాలు చేస్తున్నాయి, మన దేశాల్లో కూడా 3 ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, భారత్ బయోటెక్, తర్వాత వచ్చేసి సీరం ఫౌండేషన్ పూణే, వీళ్ళందరూ కూడా తయారు చేస్తారు. కాబట్టి త్వరగా వ్యాక్సిన్ ఎంత తీసుకురావడం అన్నది చాలా ముఖ్యం. తర్వాత ఈ లాక్డౌన్ తర్వాత ఈ నాగేశ్వర్ గారు చెప్పినట్టు ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించడం చాలా అవసరం. మనకు ఫ్రీడమ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం మాస్కులు వేసుకోకుండా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే మళ్ళా ఇట్ మే గో బ్యాక్ టు ది ఒరిజినల్. కాబట్టి ఇప్పుడు ప్రజల మీద మనం 88,000 టెస్టులు చేసామని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. కాబట్టి అక్కడ పెరుగుతున్నటువంటి డైలీ వస్తున్నటువంటి 70 నుంచి 80 కేసులు చూసి ఆందోళన చెందాల్సిన పని అయితే ఉండదనుకోవాలి, అంతే కదా సార్? అంటే ఏంటంటే మనం ఇంకా త్వరగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేయగలుగుతున్నాం. దట్ ఇస్ ఎ పాజిటివ్ థింగ్. కోవిడ్ ని మీరు నివారించాలంటే ది ఓన్లీ థింగ్ ఈస్ ఈ పాజిటివ్ కేసెస్ ని తీసుకొని వాళ్ళని ఐసోలేట్ చేయగలిగితే, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగితే దట్ ఈస్ ది ఫైనల్ సొల్యూషన్. అందువల్ల ఏంటంటే ఈ ఆందోళన చెందకుండా మీడియా కూడా నేను అదే విన్నపం చేస్తున్నది, ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు అన్నది కూడా మనం చూడాల్సిన విషయం. తర్వాత డెత్స్ ఎవరికి జరుగుతున్నాయి అన్నది. కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎ పానిక్ క్రియేషన్, ఎట్ ది సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే వీ కెన్ ఫైట్ ది బ్యాలెన్స్ చేయాలి. COVID-19 ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఎస్, ఇదే సమయంలో ఇది అంటే బ్యాలెన్స్ అన్నారు కాబట్టి ఒక మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక కామెంట్ కూడా చెప్తాను సార్. సాధారణ జ్వరం లాంటిదే ఇది అనడం వల్ల అంటే భయాందోళన తగ్గించేటటువంటి ఒక మాట ఆయన అన్నారని అనుకోవాలా, లేకపోతే ప్రజల్లో కొంత దీనివల్ల నిర్లక్ష్యం పెరుగుతుంది అనుకోవాలా? నిజానికైతే ఇది సాధారణ జ్వరం లాంటిదా, ఏ విధంగా ఉంటుంది? ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఇంట్లో కూడా మన అబ్బాయికి ఏదైనా జ్వరం వస్తే మనం అంటే ఇదేం తక్కువ, చిన్న జ్వరం ఎలా తగ్గిపోతుందంట. అంటే ఒక తండ్రిగా మనం కాన్ఫిడెన్స్ ఇవ్వడం పిల్లవాడికి ఇంపార్టెంట్. ఎందుకంటే
రోగ నిరోధక శక్తి మనం సైకలాజికల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం హౌ యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ అన్నదానికి మన సైకలాజికల్ గా కూడా ఆ ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల నీకు ఇదైపోయింది నువ్వు పోతావు అని చెప్పావనుకో వాడు కుంగిపోతాడు ఇంకా మానసికంగా. కాబట్టి బాడీ రియాక్ట్ అవ్వదు. అందువల్ల యాజ్ అ స్టేట్ సీఎం ఈ సెట్ భయపడకండి, భయాందోళనకు గురి కాకండి. కానీ దాంట్లో ఏం చూడాలంటే దాన్ని మనం ఈ విధంగా అన్వయించుకోకూడదు. ఎందుకంటే చాలా మంది చోట్ల ఇనాగ్రేషన్ల పేరుతో తర్వాత వచ్చేసి చిన్న పొలిటికల్ మీటింగ్స్ పేరుతో చాలా మంది గుమ్మికూడారు, కొంతమంది ర్యాలీలు తీశారు. కాబట్టి ఇవన్నీ ఏం చెందుతుందంటే ఇవన్నీ దే సెండ్ నెగటివ్ సిగ్నల్స్ టు ది సొసైటీ. యాజ్ ఎ సీఎం ఆయన అన్నారు మీరు భరోసా ఇవ్వండి, ఇది మీ జాగ్రత్త పోతుందని ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే ఫాలో అవ్వాలో అది ఫాలో కాకుండా వాళ్ళు ఇలాంటి మెసేజెస్ తీసుకెళ్తే ప్రజల్లో ఏమనిపిస్తుందంటే మనం కూడా వాళ్లే బయటకు వచ్చారు, మనం ఎందుకు బయటికి రాకూడదు. దానివల్ల మళ్ళా ఈ వైరస్ వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంది. అందువల్ల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అన్నారు ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీలో పెడితే ఎలా ఉంటుందని ఒక మాట అన్నారని, అది కూడా మనకు చెప్పింది. కాబట్టి ఆ కంపెనీస్ అందరికీ వాళ్ళకు టీవీలో వచ్చి చెప్పాల్సి వచ్చింది ఇలాంటివి కాదు మీరు ఎవరు తీసుకోకండి అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఆ స్థాయిలో వ్యక్తులు మాట్లాడే దానికి అన్వయించుకోవడం కూడా వాళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా దట్ ఈస్ ఆ విధంగా జరిగిందని నేను అనుకుంటాను. కే నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టెస్టుల సంఖ్య 88,000 టెస్టులు చేస్తుంది. ఇప్పటి వరకు చేసినటువంటి టెస్టులు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా మనకు దేశంలో ఇది ఎన్ని చెప్పినా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలేమో అత్యధికంగా టెస్టులు చేస్తున్నాయి, కొన్ని చాలా తక్కువగా చేస్తున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా పోయింది. మనకు దక్షిణ కొరియాకి సంబంధించి ఒక విధానం T3 ట్రేస్ టెస్ట్ ట్రీట్, వాళ్ళకి ఏ విధంగా ట్రేస్ చేస్తాయి, ఎట్లా పట్టుకోవాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి టెస్టులు జరపాలి, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ T3 అనేటటువంటి విధానం దేశం మొత్తం కూడా ఉంటే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విధానం మంచి ఫలితాలను ఇస్తోందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి ఏ రాష్ట్రాన్ని అసెస్ చేసే ముందు ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది డైనమిక్ సిచ్యువేషన్. అవును సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదటి దశలో కేసులు తక్కువ ఉంటే అప్పుడు ఏమన్నారు, చూడండి పక్కన తెలంగాణలో ఉన్నాయి, ఆ ఏపీలో లేవన్నారు. ఇప్పుడు తెలంగాణలో లేవు, ఏపీలో ఉన్నాయి అంటున్నారు. అందువల్ల మన పంచాయతీ ఏపీ వర్సెస్ తెలంగాణ, టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, మానవాళి వర్సెస్ కరోనా వైరస్. తప్పకుండా పంచాయతీ మర్చిపోయినాం మనం. అదే మనకు కావాల్సింది ఏంటంటే టెస్టులు చేసేటటువంటి విధానం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంటే కాస్త బెటర్ గా ఉంటుందా అనేది. ఇప్పుడు బీహార్ లో లోయెస్ట్ కేసులు, లోయెస్ట్ మరణాలు, ఎందుకంటే అక్కడ టెస్ట్లే లేవు పెద్దగా. మీకు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది, ఎంత నిజమో తెలియదు. బురుండి ఫారిన్ హెల్త్ మినిస్టర్ చెప్పాడు మా దగ్గర ఒక్క కేసు లేదు ఎందుకంటే మేము ఎవరిని టెస్ట్ చేయలేదు. సో అందువల్ల టెస్ట్లు అనేది చాలా కీలకం. సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఒక మాట అంటాడు, అసలు శత్రువు ఎవరో తెలియకుండా ఎక్కడున్నాడో తెలియకుండా ఎలా పోరాడతాం అంటాడు. సో ఇంతకుముందు లక్ష్మణ్ గారు ప్రస్తావించారు హిందూ ఆర్టికల్ గురించి. అందులో ప్రముఖ ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ గిరిధర బాబు అని ఆయన నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబరు, ఆయన అంచనా వేసింది భారతదేశంలో 2.5 లక్షల మంది ఈ కరోనా సోకిన వారు ఉంటారు. అంటే మన అఫీషియల్ ఫిగర్ ఇవాళ 31,000. సో ప్రఖ్యాత ఎపిడెమాలజిస్ట్ చెప్పేది అంటే 2.5 లక్షల మంది ఉంటారని. డాక్టర్ జయప్రకాష్ అని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో పనిచేసినటువంటి దేశంలోనే ప్రఖ్యాత ఎపిడెమాలజిస్ట్, అంటు వ్యాధుల శాస్త్ర నిపుణుడు. సో ఆయన చెప్పింది ఇప్పుడు ఇంత లక్ష్మణ్ గారు ప్రస్తావించింది, ఒక ఐడెంటిఫైడ్ అంటే లేబొరేటరీ ఐడెంటిఫైడ్ కేసుకు 60 అన్ఐడెంటిఫైడ్ కేసు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో 1000 మంది ఐడెంటిఫైడ్ అంటే ఒక 60,000 మంది అన్ఐడెంటిఫైడ్ ఉంటారు. సో వీళ్ళు మనం గుర్తించలేదు కానీ వాళ్ళలో వైరస్ ఉంది, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ లో ఉన్న పెద్ద సమస్య 50% పైగా, కొన్ని చోట్ల అయితే అప్ టు 80% వరకు కూడా అసిమ్టమాటిక్, రోగ లక్షణాలే ఉండవు. బట్ వాళ్లకు రోగ లక్షణాలు లేకపోయినా రోగ క్యారియర్స్ గా ఉంటారు, వ్యాధిని అంటిస్తుంటారు. సో ఈ ఛాలెంజ్ ఉంది కనుక దీనికి పరిష్కారం, అందుకే WHO అన్నది ఏంటంటే టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్, ఇంకో మార్గం లేదు దీనికి. నువ్వు వీలైనంత ఎక్కువ మందిని టెస్టింగ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సౌత్ కొరియాలో డ్రైవ్ త్రూ టెస్ట్ అని పెట్టారు. నేను కార్ లో పొద్దున మధ్యలో ఆపుకొని టెస్ట్ చేసుకోవాలి, డ్రైవ్ త్రూ టెస్ట్ అని. అంటే వాక్ త్రూ టెస్ట్, నన్ను కూడా పోతున్నారు సడన్ గా నీకు టెస్ట్ చేస్తారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్లాగైతే గనుగొట్టి మనకు బిల్లు పంపుతారు అట్లా. సో అలా టెస్ట్లు చేస్తూ పోయారు. చైనాలో ఒక యాప్ పెట్టి, చైనాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రౌడెడ్ లొకాలిటీస్ లో ఒక 1000 మంది ఉన్న చోట థర్మల్ స్క్రీనింగ్ చేసి ఎవరికి ఉన్నదో పట్టుకున్నారు. పట్టుకున్నాడు, కొంత దూరం పోడుతూనే ఆపేశారు ట్రాఫిక్ వాళ్ళు. అరే బాబు నీకు ఉన్నది రా, జ్వరం ఉన్నది, బయటకు రా, వెనక్కి రాదు.
సో అలా అగ్రెసివ్ మెథడ్, ఇప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, షాపింగ్ ప్రతి షాపుల దగ్గర స్క్రీనింగ్ చేయడం. సో ఏదన్నా రోగ లక్షణం ఉందా అని, ఎందుకంటే మీకు రోగ లక్షణం లేకపోతున్నామో ఆర్టీపీసీఆర్ టెస్టే, మిగతా ఏ టెస్ట్లు కూడా 100% ఆథెంటిక్ కాదు. 100% ఆథెంటిక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రమే. అది జరగాలి అంటే చాలా టైం టేకింగ్, టైం కన్స్యూమింగ్, ఒక కాస్ట్లీ కూడా. అందువల్ల నువ్వు ప్రతి ఒక్కరిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయలేవు గనక ఇలా రోగ లక్షణాలు ఉన్న వాళ్ళని జల్లడబట్టి పట్టుకోవడం. కేరళలో ఏం చేశారంటే వాళ్ళు వార్డు మెంబర్ స్థాయి నుంచి రంగంలో దించారు. 2 లక్షల మంది వాలంటీర్లు అందించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, అక్కడ స్థానిక సంస్థలు సమర్థవంతంగా ఉండడం వల్ల వార్డు మెంబర్ దాకా దించారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి విలేకరులను నిర్దేశించాడు. కేరళలో మనకన్నా ఎక్కువ పోటీ ఉంటుంది, రాజకీయ పోటీ, యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్. కానీ వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు, సీఎం కలిసి మనకు లోకల్ బాడీస్ అడ్రస్ చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ సర్పంచులు అడ్రస్ చేశాడు. పక్కన ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయన అడ్రస్ చేసిన సర్పంచులు అందరూ బీజేపీ సర్పంచులు కాదు కదా, అందులో కాంగ్రెస్ సర్పంచులు ఉంటారు, ఇంకా ఇతర సర్పంచులు ఉంటారు కదా. పక్కన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఓ మా నాయకుడు కూడా చెప్తున్నాడు కదా అనే అటాచ్ కనెక్ట్ వస్తుంది. సో అందుకని మన దగ్గర ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో పొరపాటున కూడా ప్రతిపక్షాలను పక్కన పెట్టుకున్న పరిస్థితి ఉందా? అందుకే సార్ మనమైన రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందామని. అదే అందుకే అంటున్నా, అంటే మన అనేది ఇది మనం వాస్తవాలు ప్రజలకు చెప్దాం. ప్రాబ్లం అదే. ఇది వైరస్ ఇంకో పలానా పార్టీ మీరు అమెరికాలో కూడా జరిగింది చెప్తాను ఈశ్వర్. అమెరికాలో కూడా ఏం చేశారంటే రాజకీయ పొలిటికల్ డివైడ్ వల్ల అమెరికా ఇలా నష్టపోతుంది. కారణం ఏంటంటే డెమోక్రట్లు గవర్నర్ లో ఉన్న చోట లాక్డౌన్ వెంటనే ప్రకటించారు. ఉదాహరణకు న్యూయార్క్, కాలిఫోర్నియాలో. రిపబ్లికన్ న్యూయార్క్ లో మార్చ్ 20th రోజు లాక్డౌన్ ప్రకటించారు, అక్కడ డెమోక్రట్ గవర్నర్. ఫ్లోరిడాలో రిపబ్లికన్ గవర్నర్, అతను 3 వారాలు లేట్ గా ప్రకటించారు లాక్డౌన్. తర్వాత మీకు ఎకానమిస్ట్, ప్రపంచ ప్రఖ్యాత పత్రిక, వీళ్ళు ఒక స్టడీని ప్రశ్నించారు. ఆ స్టడీ ఏం చెప్తుందంటే డెమోక్రట్ లో ఓటర్లోమో ట్రావెల్ ఈ టైంలో ప్రయాణాలు 50% తగ్గించారు, రిపబ్లికన్ ఓటర్లో పెంచారు ప్రయాణాలు. అంటే ఏ స్థాయికి వచ్చామో చూడండి. అంటే పొలిటికల్ డివైడ్ అంత ఘోరంగా ఉంటే ఇంకా మన దగ్గర అంత దారుణంగా లేదు. తెలుగుదేశం వాళ్ళు ప్రయాణాలు తగ్గించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయాణాలు పెంచింది లేదు. ఇంకో అంటే ఇక ప్రజాప్రతినిధులు కూడా కంట్రోల్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇన్సిడెంట్స్ జరిగినాయి, తెలంగాణలో జరుగుతున్నాయి. సో అందువల్ల ఇది ఒక మహమ్మారి, మన ఇట్స్ ఏ పాండమిక్. దీనిపైన పాలిటిక్స్ వద్దు, దీనిపైన సమగ్రమైన పోరాటం మనం చేయాలి. నా ఉద్దేశం అదే సార్. నేను దేశవ్యాప్తంగా ఒక విధానం లేకుండా ఒక రాష్ట్రం ఎక్కువ టెస్టులు జరపడం, మనకి ఎక్కువ కేసులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా తక్కువగా టెస్టులు జరపడం. అంటే ఢిల్లీ తీసుకున్న, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ కూడా, మధ్యప్రదేశ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత టెస్టుల సంఖ్య కూడా, రాజస్థాన్ ఇక్కడంతా కూడా కొంత టెస్టుల సంఖ్య కూడా తక్కువ కనిపిస్తుంది. నేనేమంటున్నానంటే నా ఉద్దేశం ఏంటంటే ఐసీఎంఆర్ ఏదైనా గైడ్ లైన్స్ ఇవ్వచ్చా? కేంద్రం దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఏమైనా తీసుకురావచ్చా? ఆ వస్తే మంచిది అనుకుంటున్నామా? ఎట్లా ఏం చెప్తారు? అంటే ఒక పాయింట్ మీరు అన్నది ఇక్కడే కాదు, ఈవెన్ అమెరికాలో అయితే ఫెడరల్ సిస్టమే. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. అంటే ఒక పాండమిక్ వచ్చినప్పుడు హౌ టు వెన్ అండ్ హౌ టు రెస్పాండ్ అనేది రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. మన దాకా కాదు. ఇంకా మన దగ్గర కేంద్ర ప్రభుత్వం వాయించి పడేస్తుంది, కానీ అక్కడ అట్లా కాదు. దానివల్ల అక్కడ 50 రాష్ట్రాల్లో 50 రకాల విధానాలు అనుసరించడం వల్ల అమెరికాలో ఈ క్రైసిస్ రావడానికి అది కూడా ఒక రీజన్. అంటే ట్రంప్నెస్ అంటారు, ఇప్పుడు ఇంగ్లీష్ లో కొత్త పదం వచ్చింది, ట్రంప్నెస్. అంటే నీకు ఇప్పుడు పలానా కరోనా ఉన్నప్పుడు జలుబు, దగ్గు, ఇలా రోగ లక్షణాలు ఉన్నట్టు నువ్వు తిక్కలు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలియదు, నిన్నోడు మాట్లాడు, ఇవాళోడు మాట్లాడుతున్నావు, లేకుండా మాట్లాడుతున్నావు, అందరు ఆశ్చర్యపోయేలా మాట్లాడుతున్నాను. దానికి నా పదం ఏంది, నేను సృష్టించిన పదం ఏంటంటే ట్రంప్నెస్. ఈ ట్రంప్నెస్ తో బాధపడమే కాకుండా ఈ 50 రాష్ట్రాలు 50 రకాలుగా స్పందించడం కూడా కారణం. మన దేశంలో ఈ ప్రాబ్లం ఉన్నది. అయితే యూనిఫామ్ అంటే ఏంటి? కేంద్రం ఏం చెప్పింది? మీకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను ఈటల చెప్పాను, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు జరుపుతున్నాం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏంటి? సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేయండి, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ని టెస్ట్ చేయండి, అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి టెస్ట్ చేయండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ప్రాబ్లం వస్తాయి. గైడ్ లైన్ ప్రాబ్లం కాదు, కేంద్రం గైడ్ లైన్ క్లియర్ గా ఉన్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటాం. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఎంత నిజమో తెలియదు. ఒక అమ్మాయి నాకు 4 లక్షణాలు ఉన్నాయని పోతే కూడా నీకు టెస్ట్ చేయం, నీకు కాంటాక్ట్ ఏంటి అన్నట్టు. కదా కాంటాక్ట్ నాకు తెలియదు, మీకు వస్తుంది, మీకు అంటుతుంది. కాంటాక్ట్ ఎట్లా తెలుస్తుంది? సో అందువల్ల ప్రతి ఒక్కటి కాంటాక్ట్ ట్రేసింగ్ తో కూడా పట్టుకోలేము. దీనికి ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషనే మేజర్ ఛాలెంజ్ అవుతుంది.
అల్టిమేట్ గా నువ్వు దాయలేవు. ఇప్పుడు తెలంగాణలో తక్కువ టెస్ట్ చేశాను అనుకోని ఏమవుతుంది, రేపు లాక్డౌన్ తర్వాత కేసులు పెరుగుతాయి. కేసులు కనిపించకుండా అయితే పోవు కదా కేసులు. ఇప్పుడు కరోనా ఆగదు కదా నువ్వు దాస్తే, అవును ఆగదు కదా. దానికి ఏ రాష్ట్రంలోనైనా సార్ అది కూడా రాజకీయ అంశంగా మారుతోంది. కేసుల సంఖ్య చూపించట్లేదు, కేసుల సంఖ్య దాచిపెడుతున్నారని. దాచిపెట్టేది కూడా అంత ఈజీ కాదు, బయటపడుతుంది. బెంగాల్ పైన ఆరోపణలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పైన ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఏంటంటే పొలిటికల్ గా బాగా డివైడ్ అయిన స్టేట్స్ కనుక ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన మనం ఒక స్వతంత్ర విశ్లేషకులుగా నిర్ధారించలేము దాస్తున్నారా దాయడం లేదా అని. వీళ్ళేమో దాస్తున్నారంటారు, వాళ్ళేమో స్లీపర్ సెల్స్ అంటున్నారు. రాజకీయాల్లో పూర్తి స్థాయి దిగజారడం వల్ల ఇప్పుడు పొలిటికల్ ఒకవేళ సార్ ఏ రాష్ట్రమైనా సరే, మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల పక్కన పెట్టినా, ఒకవేళ ఈ కేసుల్ని దాచేస్తే నిజంగా దాగుతాయా, భవిష్యత్తులో అయినా బయటపడవా? కేసులు దాస్తే దాగే ప్రసక్తే లేదు. ఇప్పుడు మనకు రాజకీయాలకు అతీతంగా, ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు. వాళ్ళు ఏ స్టేట్ బాగా కంట్రోల్ చేసిందంటారు. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ అంటలేరు, బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ అంటలేరు, గుజరాత్ అంటలేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇవాళ ప్రమాదకరంగా ఉన్న 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఆర్డర్లో. ఈ మధ్యప్రదేశ్, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఎవరు చెప్తున్నారు? బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ప్రతిరోజు ఇస్తున్న లెక్కలు. బాగా కట్టడి చేసిన రాష్ట్రాలు ఏవి? నెంబర్ 1 కేరళ, మోర్ దెన్ 72 days డబుల్ టైం. రాష్ట్ర దేశం ఎవరైతే కన్నా 7 rates బెటర్ గా ఉంది. ఒడిస్సా నెక్స్ట్. మరి ఒడిస్సా బీజేపీ ప్రభుత్వం కాదు, కేరళ అయితే లెఫ్ట్ ప్రభుత్వం కదా. అంటే మరి అంటే నువ్వు ఫ్యాక్ట్స్ లో ఆపలేవు కదా. సెంట్రల్ గవర్నమెంట్ బులెటిన్ నేను చెప్పేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అధికారిక బులెటిన్ లో కూడా అతి సమర్థవంతంగా కట్టడి చేసింది కేరళ, అతి బలహీనంగా ఆరోగ్య వ్యవస్థ ఉన్నది ఉత్తరప్రదేశ్. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్. సో అందువల్ల మనము ఇక్కడ రాజకీయంగా దాచినా కూడా అంత ఈజీగా దాగదు. ఇది కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. యూ కెనాట్ ప్రివెంట్ కదా. లక్ష్మీనారాయణ గారు, సార్ ఇక్కడ కేసులు దాచేస్తే నిజంగా దాగుతాయా లేదా ఒకటో అంశం. రెండో అంశము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉంది టెస్ట్లు ఏ రకంగా చేయాలనేది. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా, అంటే ఇంప్లిమెంటేషన్లోనే కొంత ప్రాబ్లం ఉంది అని అంటున్నారు నాగేశ్వర్ గారు. ఎట్లా ఉండాలి సార్ ఈ టెస్టింగ్ విధానం అనేది? అన్ని రాష్ట్రాలకు ఒకే విధానంగా ఉంటే బాగుంటుందా, లేదా ఒక్కొక్క రాష్ట్రం వాటి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు టెస్టుల విధానంలో వెళ్ళిపోతున్నాయి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పోలీసు క్రైమ్ కంట్రోల్ చేయడం ఇది ఒక పద్ధతి ఉంది. మీరు క్రైమ్ కంట్రోల్ చేయాలంటే నేను రిజిస్టర్ చేయకుంటే సరిపోతుంది, క్రైమ్ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే సొసైటీలో ఉన్న అన్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి నేను జరుగుతుంది, సొసైటీలో అన్రెస్ట్ పెరుగుతుంది. నాకేమో స్టాటిస్టిక్స్ ఏమో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇక్కడ క్రైమే లేదు, ఆ విధంగా ఉంటుంది అనమాట. సో పోలీస్ ప్యారలెన్స్ లో మీరు మాట్లాడాలంటే ఆ విధంగా. కానీ ఏదైనా దాచాలని ప్రయత్నిస్తే అది ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం సిన్సియర్ గా టెస్ట్లు చేయడం అన్నది చాలా ముఖ్యం. తర్వాత దీన్ని లెట్ us నాట్ మేక్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. ఇది పొలిటికల్ ఇష్యూ చేయడం వల్ల ఏంటంటే కాంపిటీషన్, ఏదైనా పర్ఫార్మెన్స్ పెంచాలంటే అప్పుడు కాంపిటీషన్ బాగా ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ తగ్గితే, మీ నెంబర్ తగ్గితే పర్ఫార్మెన్స్ బాగుందంటే ఇట్ మే లీడ్ టు మెనీ అదర్ థింగ్స్. కాబట్టి ఈ విధంగా మనం పడకుండా ఐసీఎంఆర్ కానీ WHO గారి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే టెస్టింగ్ ఈజ్ ది ఫైనల్ థింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇందాక ఆయన చెప్పినట్టు RT-PCR అన్నది ది ఫైనల్ కన్ఫర్మేటరీ టెస్ట్. దానివల్ల దీనికి కావాల్సిన కిట్స్ కానీ ఇవన్నీ చేయడం కానీ ల్యాబ్స్ కానీ వీటి సంఖ్య మనం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల ఐసీఎంఆర్ రోజు చెబుతూనే ఉన్నారు, మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు పెంచండి, అప్పుడే మనకి ఎఫెక్టివ్ గా సొల్యూషన్ వస్తుంది. కాబట్టి అన్ని స్టేట్స్ లో కూడా ఈ టెస్టింగ్ చేయడం చాలా అవసరం. తర్వాత ఏంటంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ కూడా మనం కన్ఫైన్ చేశాం కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కు పాకే ఇది కూడా ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళా మనకు రైల్వే లైన్స్ గానీ, తర్వాత ఫ్లైట్స్ గానీ మొదలైతే మళ్ళా ఆ ఇష్యూస్ మొదలవు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిని పోస్ట్పోన్ చేస్తూ మనం చేయగలిగితే ప్రతి స్టేట్ లో ఈ టెస్ట్లు కనుక మనం పెంచుకుంటూ వెళితే, లైక్ సౌత్ కొరియా, ఇందాక ప్రొఫెసర్ గారు అన్నారు, సౌత్ కొరియాలో మీరు వెళుతున్నప్పుడు గానీ ఎక్కడైనా కూడా మీ టెస్ట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు MHA ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా మీరు చూసినా ఏ యూనిట్స్ మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో అక్కడ కూడా వీటన్నిటిని పాటించాలి. ఈ రెగ్యులర్ థర్మల్ స్కానర్స్ గానీ, తర్వాత వచ్చేసి ఫిజికల్ డిస్టెన్స్ గానీ, ఇవన్నీ కూడా పాటిస్తూనే మీరు ఇది చేయాలి అన్నది వాళ్ళు చెప్పిన ఒక విషయం. అందువల్ల స్టేట్స్ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అందుకనే మన కేబినెట్ సెక్రటరీ గారు కూడా మాట్లాడుతూ రాజీవ్ బాబా గారు, టెస్టులు పెరిగితే డెఫినెట్ గా కేసులు పెరుగుతాయి, కాబట్టి దానివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేసులు పెరిగినంత మాత్రాన మనం ఎఫెక్టివ్ గా వాళ్ళని ఐసోలేట్ చేయగలుగుతున్నామన్న దీంట్లో మన థాట్ ప్రాసెస్ మారాలని.
కాబట్టి లెటస్ నాట్ హైడ్ ఆర్ లెటస్ బర్కింగ్ అంటాం మనం పోలీస్ లాంగ్వేజ్ లో, దీన్ని బర్కింగ్ ఆఫ్ అఫెన్సెస్ అంటాం అనమాట, అంటే నాన్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఆ మోడ్ లోకి మనం వెళ్లకుండా లెటస్ సే వీఆర్ డూయింగ్ టెస్ట్, దీని వల్ల కేసులు పెరుగుతున్నాయి, మేము చేస్తున్నాం. ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ అన్నది మనం చూడగలగాలి. నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది మీరు చూసుకుంటే ఆ నెంబర్ తక్కువగా ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ రికవరింగ్, ఇది చాలా పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ది పీపుల్ అన్నమాట. కాబట్టి పానిక్ క్రియేట్ చేయకుండా ఈ విధంగా మీరు చెప్పినట్టు అన్ని స్టేట్స్ కూడా టెస్టింగ్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ హర్డ్ ఇమ్యూనిటీ అన్నది ఏ విధంగా మనం పెంచగలదన్నది ఆలోచించగలిగితే ఐ థింక్ దట్ విల్ గివ్ ఏ పాజిటివ్ అండ్ మంచి వాతావరణంలో దీన్ని అటాక్ చేశాము, దీన్ని మనం కంట్రోల్ చేశాము అన్న భావనలు కూడా ఆయన చెప్పినట్టు అందరూ కలిసి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మాటని తీసుకొని దాన్ని పోస్ట్ మార్టం అనాలిసిస్ ఏ విధంగా జరుగుతుందంటే దాని మీద 2-3 రోజులు చర్చలు జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా లెటర్స్ కమ్ యాజ్ కష్టకాలంలో అందరం కలిసి పనిచేస్తే, మన ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం ఉన్నా కూడా ఏదైనా కష్టం వచ్చినా అందరం కలిసి పనిచేస్తాం. ఆ విధంగా ఆ భావాలతో మనం పనిచేయాలన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎస్, మల్లయ్య యాదవ్ గారు, ఏంటి తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచబోతున్నారా? లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా టెస్టుల సంఖ్య ఉండబోతోందా? ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి గ్రామాలలో, ఎక్కడికక్కడ ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్క్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది, ఇదేమి ఆగే ప్రశ్నే లేదు. ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలలో అనుమానం వచ్చిన దగ్గర, అంటే గ్రామాలలో మామూలుగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, నైబర్స్ కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ సమాచారం అందిస్తే వెంటనే వాళ్ళని పోయి పరీక్షలు చేయటము, అదే రకంగా ర్యాండమ్ గా కూడా చెక్ చేయటం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఏది ఏమైనా తప్పకుండా ఈ వైరస్ అనేది అప్పుడు ఇప్పుడు వస్తూనే ఉంది. కాబట్టి ఇంతకుముందు స్వైన్ ఫ్లూ వచ్చింది, తర్వాత ఫ్లూ వచ్చింది, మలేరియాలు ఇటువంటివి ఎప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, పరిశుభ్రం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ అనేది ఎప్పుడూ అవసరమే. అది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అంటువ్యాధులు సోకటానికి కారణం ప్రధానంగా కలిసి ఉండటం, సామూహికంగా ఉండటమే. కాబట్టి ఇటువంటివి లేకుండా నివారించే ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాలి. ప్రజలు కూడా దానికి ఎడ్యుకేట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మార్పులు వచ్చినాయి, కరోనా కంటే ముందు, కరోనా తర్వాత అనేది విశ్లేషిస్తే మనుషుల వ్యవహార శైలిలో కానివ్వండి, నడవడికలో కానివ్వండి, ఇంట్లో వాళ్ళు పరిశుభ్రత మెయింటైన్ చేయడంలో కానివ్వండి, పాత పద్ధతులను అవలంబించాలి, అవే బాగున్నాయి అనే ఒక సాంప్రదాయానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఎప్పటికప్పుడు మామూలుగా వైరస్ సోకటానికి సరిదొచ్చిన వాళ్ళు మామూలుగా ముక్కిట్లో దూడ్చుకొని వేరే వాళ్ళకి సెకండ్లు ఇస్తే ఆటోమేటిక్ ఆ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటది. అయితే ఇటువంటివన్నీ కామన్ గా ఇప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని నివారించడం, కాఫ్ వస్తే కొద్దిగా వాళ్ళకు దూరంగా ఉండటం, ఇటువంటివన్నీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తలు సహజంగానే మనుషులకి మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కేవలం ఒక కరోనా వచ్చిందనో స్వైన్ ఫ్లూ వచ్చిందనేది కాకుండా మనుషులు పరిశుభ్రంగా ఉండటానికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, కాలుష్యం పెరగకుండా ఉండాలి. ఇవి శాశ్వతంగా ఎప్పుడో వచ్చినప్పుడు మామూలుగా మనం అడావుడి చేయటం కాకుండా రాకుండా ఉండటానికి కూడా ముందు జాగ్రత్త చర్యలు, నివారణ చర్యలు ఎప్పటికప్పుడు ప్రజల రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది, అవి మొదలు పెడుతుంది. రైట్. శ్రీదేవి గారు, త్వరలోనే కేసుల సంఖ్య తగ్గుతుంది. సార్, కేసుల సంఖ్య తగ్గుతుంది, ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి, అంటే మీరు చేస్తున్నటువంటి టెస్టులతో కేసుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ రేటు తక్కువ ఉండొచ్చు, అది చూస్తే కొంత ఆశాజనకమైన వాతావరణమే. బట్ ప్రజలకు కూడా ఒక భరోసా కావాలి. రోజు 80 కేసులు 70 కేసులు నమోదవుతుంటే కొంత ఆందోళన కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఏం చెప్తారు దానికి సంబంధించి? తక్కువ సమయం ఉంది, ఏం చెప్తారు దానికి సంబంధించి? త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని రాబట్టబోతున్నామని చెప్పగలరా? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఒకటే కాదు, ఎల్లో వైరస్ కూడా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే హైదరాబాద్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇక వాళ్ళ ప్రతినిధులు అయితే మొత్తం తాబేదారులు మొత్తం ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏంటంటే దట్స్ రీజన్ ఐఎమ్ టెల్లింగ్ వీఆర్ ఇన్ సెకండ్ స్టేజ్ అండి, సెకండ్ స్టేజ్. బట్ అన్నెసెసరీగా మీరు భయం పడుతున్నారని చెప్తున్నారు కదా ప్రజలు, అభద్రతా భావం అది ఎందుకు కనిపిస్తున్నారంటే, సో థర్డ్ స్టేజ్ నేను అడుగుతున్నది
అంటే ప్రజల్లో రాకుండా ప్రతిరోజు కూడా 70-80 కేసులు కనిపిస్తుంటే ఒక ఆందోళన ఉంటుంది కదా. అంటే నేను అందుకే చెప్పింది, పాజిటివ్గానే చెప్పాను ఆ విషయానికి కూడా. ఎక్కువ టెస్టులు చేస్తున్నారు కాబట్టి, మనకి లక్ష్మీనారాయణ గారు చెప్పినా లేకపోతే నాగేశ్వర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా అదే, ఎక్కువ టెస్టులు చేస్తున్నారు కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు. ప్లస్ మనం చూసుకోవాల్సింది కూడా ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంది అక్కడ. ఇది చాలా మంచి రిజల్ట్ అది. ఎందుకంటే 1.5% ఉంది. నిజానికి అన్ని టెస్టులు చేసినప్పుడు మనం 88,000 టెస్టులు చేసినప్పుడు మనకు వచ్చినటువంటి కేసుల సంఖ్య తక్కువ ఉంది, ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది. ఇదంతా కూడా పాజిటివ్ సైన్ మనకు కనిపిస్తున్నది. సో మీరు ప్రజలకు భరోసా ఇవ్వడానికి, నెక్స్ట్ కట్టడి అవుతుంది ఇది అని చెప్పడానికి ఏం చేస్తారనేది నాకు ప్రశ్న అంతే. చూడండి, మనకి ఆంధ్రప్రదేశ్లో క్వారంటైన్ సెంటర్స్ ఆల్మోస్ట్ 17,645 ఉన్నాయి. సో అందులో 7,000 పైన మెంబర్స్ని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరైతే మాకు 3 టైప్స్ ఆఫ్ క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఆరోగ్య సంరక్షణ, అంటే మైల్డ్ కేసెస్ని అక్కడ ట్రీట్ చేస్తారు. దెన్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ పిహెచ్సిస్, వేర్ ద ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ ఫర్ ద పేషెంట్. అండ్ థర్డ్ స్టేజ్కి రాగానే అండ్ దే ఆర్ కాల్డ్ కోవిడ్ హాస్పిటల్స్. సో ఈ కోవిడ్ హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ ఉంటాయి. సో 80% అసిమ్టమాటిక్ ఉన్న సిమ్టమాటిక్ పేషెంట్స్ దిల్ బి రికవర్డ్ ఎట్ హోమ్. దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ దాని పెడార్థం తీశారు. అండ్ ఇట్ ఈస్ 14% మాత్రమే దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్స్ అండ్ 2% ఇన్ ద క్రిటికల్ కేర్. సో ఈ 2% పర్సన్స్కి మనము అడ్మిట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గాలి. సో లాక్డౌన్ ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గుడ్ లాక్డౌన్ అని WHO వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని మెచ్చుకోవడం జరిగింది. తర్వాత నేషనల్ మీడియా కానివ్వండి, లేదా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ April 20th చెప్పారు. అండ్ ఈవెన్ ఆర్మీ హెల్త్ సర్వేలో కూడా 50% వాస్ ఎఫెక్టెడ్, అంటే దట్ మీన్స్ దే హ్యావ్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ ద లాక్డౌన్ అని. సో లాక్డౌన్లో మనం వైరస్ చైన్ బ్రేక్ చేయగలిగాం. సో నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్న కొంది మనకి వెంటిలేటర్స్, మాస్క్, PPE కిట్స్, whatever we have. ఇక్కడ మీరు చెప్పిన ఒక పాయింట్కి సంబంధించి ఒక్కసారి ఒక నిమిషం తప్పకుండా మేడం, మీరు చెప్పిన ఒక పాయింట్కి సంబంధించి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, మనకి ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు లేదా కరోనాకి ఇది మందు అని చెప్పేంత వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందే. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య, దీనిపైన కొంత రాజకీయ దుమారం కూడా చెలగింది. ఏంటి సార్ వాస్తవం ఇందులో? అదేనండి, ఇందాక మనం అనుకున్నాం దీనికి ఇప్పటికి ఈ సొల్యూషన్, మనం కనిపెట్టిన సొల్యూషన్ ఏంటంటే ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని మిగతా దీని నుంచి చేయడం. ఇది ప్రస్తుతం మనం పాటిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి హర్డ్ ఇమ్యూనిటీ పెరగడం. అది ఏదైతే మనం అనుకున్నామో అందరిలో ఈ విధంగా చేస్తే ఈ కరోనా వైరస్ కి ఎవరికి హోస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నది దానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. అది లాక్డౌన్ తర్వాత ఈ హర్డ్ ఇమ్యూనిటీ పెంచడం అన్నది ఒకటి. మూడవది మీరు అన్నట్టు ది ఫైనల్ సొల్యూషన్ ఇస్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఈజ్ ది అల్టిమేట్ సొల్యూషన్. దానికి కొంత సమయం పట్టొచ్చు. కాబట్టి ఈ కరోనా అన్నది జస్ట్ మనం లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన అది కూడా ఆగిపోతుంది అన్నది కాదు. అది ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. దానివల్ల లాక్డౌన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ గ్రేడెడ్ రిలీజ్ ఏదైతే అనుకున్నామో మనం, దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయడం చాలా అవసరం. రెడ్ జోన్స్ గానీ, కన్ఫైన్మెంట్ జోన్స్ లో గానీ దాన్ని ఇంకా అమలు చేస్తూ యాక్చువల్ గా ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవి కావాలో వాటన్నింటినీ కూడా వాళ్ళ ఇండ్లకే సప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెడ్ జోన్స్ ని మనం, కంటైన్మెంట్ జోన్స్ ని చక్కగా మనం కంటైన్ చేయగలిగితే ఈ ఫర్దర్ స్ప్రెడ్ మనం ఆపొచ్చు అన్నమాట. అందువల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బి విత్ అస్. అది ఎప్పుడు అయిపోతుందో ఫైనల్ గా వ్యాక్సిన్ కనిపెట్టి దానికి అంతా వచ్చినప్పుడే వీ కెన్ యూ హావ్ టు బి విత్ ఇట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ఎవరో మాట్లాడారని అది అన్నది కాదు కానీ, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. కాబట్టి దాని రియలైజ్ అవుతూ మనం, ఎందుకంటే దాని వల్ల ఏమవుతుందంటే మన మీద కొంత రిస్ట్రిక్షన్స్ వస్తాయి. లేకపోతే అంతా అయిపోయిందిలే అనుకుని మనం వచ్చేస్తే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మళ్ళీ మనం విల్ మే కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ స్టేట్. కాబట్టి ఆ విధంగా మనం దాన్ని అన్వయించుకోవాలి. శ్రీదేవి గారు కన్క్లూడ్ చేయండి మేడం, సమయం మించిపోయింది, కన్క్లూడ్ చేయండి చెప్తున్నాను. సో వ్యాక్సినేషనే కదండి, మెడిసిన్స్ కూడా దీనికి కనుక్కోవాలి. ఆల్రెడీ చాలా మంది కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ ఎజిథ్రోమైసిన్ కాంబినేషన్ లో ట్రంప్ గారు చెప్పారని అందరూ వాడారు. కానీ ICMR గైడ్ లైన్స్ లో దానివల్ల పెద్ద యూజ్ లేదని తెలిసింది. అయితే మనకి చైనా వాళ్ళు ఎలాగా రికవర్ అయ్యారని మనము చూసుకుంటే ఫెవిలవీర్ అనే ఒక డ్రగ్ వాడటం జరిగింది. సో ఈ డ్రగ్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి వాడతారు. సో దీనివల్ల కూడా ACE2 అనే ప్రోటీన్ డెవలప్ అయిపోయి అది వాళ్ళు రికవర్ అయ్యారని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు యూస్ దోస్ డ్రగ్స్. అండ్ HIV కి వాడే రామ్డెసివిర్ అని ఒకటి ఉంది. సో అది వాడారు.
And ఏ another మందులు thing is వాడాలి, Abiraterone అని. yes, ఏ మందులు వాడాలనేది చాలా those drugs ప్రధానమైనది. we have to be Yes. ట్రయల్ చేయాలి. ఎస్ రెండవ అంశం మనకి దానికి ట్రయల్ సంబంధించినటువంటి చేయాలి. అయితే వ్యాక్సిన్ రావాలి. వ్యాక్సినేషన్ దగ్గర ఈ రాగానే వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా 1.5 year ఈ రోజు ఎలా ఉన్నామో 1.5 year టైం పడుతుందండి. ఎస్ మేడం. 1.5 year టైం పడుతుంది. So, జాగ్రత్తగా ఉండాలి మనం సీరం అంతా. వ్యాక్సినేషన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో పూనావాలా గారు, అండ్ షీ సెడ్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వీ మే గెట్ ద వ్యాక్సినేషన్. సో 60 million వ్యాక్సినేషన్ వైల్స్ రెడీ చేస్తున్నారు, అండ్ ఈచ్ వ్యాక్సిన్ కాస్టింగ్ అరౌండ్ 1000 రూపీస్ అని. ఇట్ ఈస్ మోర్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్ అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ వాళ్ళు యానిమల్ ట్రయల్స్ కంప్లీట్ చేశారు, క్లినికల్ ట్రయల్స్ కూడా మొన్న లాస్ట్ వీక్ చేశారు. సో వీ షుడ్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఇట్స్ రే ఆఫ్ హోప్ ఫర్ us దట్ ద వ్యాక్సినేషన్ షుడ్ కమ్ ఎర్లీ. సో మీన్ వైల్ ఈ లోపు మనం రిస్ట్రిక్షన్ చేసుకోవాలి. తప్పకుండా అప్పటి వరకు ఆ గైడ్ లైన్స్ అయితే మనకి ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ గారు చెప్పిన, నాగేశ్వర్ గారు చెప్పిన ఆ గైడ్ లైన్స్ అయితే తప్పకుండా అందరూ పాటించాల్సిందే. ఈ రోజుకి రోజు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అది మన నుంచి వెళ్ళిపోదు. ఎస్ మేడం, అది మన నుంచి వెళ్ళిపోదు. మనం జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, చర్చలో పాల్గొన్నందుకు. ఉండవల్లి శ్రీదేవి గారు, లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు పాల్గొన్నారు ఫోన్ లైన్లో, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మల్లా యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.